మామూలుగా మనం మొన్న పల్నాడులో కూడా చెప్పుకున్నాం. పల్నాడులో కూడా టీడీపీ తెలుగుదేశం నాయకుల మీద దాడులు జరిగాయి. కాకపోతే అక్కడ పల్నాడులో ఏందంటే ఒకే వర్గంలో, ఒకే పార్టీలో జరిగాయి. అవి ఒక రకమైన ఫ్యాక్షన్ గొడవలు. అంటే రాయలసీమలో ఈ ఫ్యాక్షనిజం ఉంటది. ఫ్యాక్షనిజం ఉన్న చోట పార్టీల కంటే కూడా గ్రూపులు ఉంటాయి, ఫ్యాక్షన్స్ ఉంటాయి. సో గ్రూపుల్లో ఒకే పార్టీలో ఉన్నా కూడా రెండు గ్రూపుల వాళ్ళు కొట్టుకొని హత్యలు చేసుకుంటుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ గుడివాడలో మళ్ళీ జరిగింది. అంతకుముందు కూడా మనం ఒంగోలులో కూడా చూసాము. చాలా చోట్ల ఈ ప్రభుత్వం ఏర్పడినాక కూడా తెలుగుదేశం వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అంటే ప్రభుత్వం వీళ్ళదైనప్పటికీ కూడా లోకల్ గా వైసీపీ నాయకులు బలంగా ఉన్న చోట ఇవేమంటే ఎలక్షన్ల దగ్గర నుంచి గొడవలుగా ఉండి అప్పుడప్పుడు దాడులు చేసుకోవడం జరుగుతూ ఉంటాయి. ఇది ఇప్పుడే కాదు, నాకు తెలిసి గత 20-30 ఏళ్ళుగా చూస్తున్నాము. అంటే తెలుగుదేశం పొలిటికల్ పార్టీలు రెండు స్ట్రాంగ్ గా ఉన్న చోట మామూలే అవి. అట్లా ఇప్పుడు గుడివాడలో జరిగింది. అదేంటంటే న్యూ ఇయర్ సందర్భంగా, న్యూ ఇయర్ వేడుకలకు సందర్భంగా గొడవలు వచ్చాయి. తెలుగుదేశానికి సంబంధించిన ఇమ్మాన్యువల్ అని ఉన్నాడు, ఆయన మీద అటాక్ జరిగింది. చేసింది ఎవరంటే వైసీపీకి సంబంధించి రాజేష్, తర్వాత ఎలీషా అని ఇద్దరు నాయకులు. ఈ రాజేష్, ఎలీషా నాయకులు కలిసి, వాళ్ళ బృందం కలిసి ఒక 15 మంది వరకు రాళ్ళు, కత్తులు తీసుకొని ఇమ్మాన్యువల్ మీద దాడి జరిగిందనమాట. ఇది వచ్చి గుడ్ మ్యాన్ ప్యాట్ అంటారు. గుడివాడలో గుడ్ మ్యాన్ ప్యాట్ ఉంటుంది. గుడ్ మ్యాన్ ప్యాట్ జంక్షన్ లో ఈ దాడి జరిగింది. దాంతో ఇమ్మాన్యువల్ గాయాలైనాయి, తెలుగుదేశం వాళ్ళకి గాయాలైనాయి. ఇప్పుడు అతన్ని జనసేన నేత బోరగడ్డ శ్రీకాంత్ వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు చర్యలు తీసుకోమని. అంటే యాక్చువల్ గా ఈ రాజేష్ కి కొడాలి నానికి సంబంధం ఉందా లేదా తెలియదు, కానీ గుడివాడ అనగానే మనకి కొడాలి నాని పేరు బయటకు వస్తుంది కాబట్టి ఈ ఇష్యూలో కూడా కొడాలి నాని అనుచరులు అని అంటున్నారు. మరి కొడాలి నానికి డైరెక్ట్ గా రిలేషన్ ఉన్నట్టుగా అయితే వార్తలు రాలేదు, కానీ మామూలుగా గుడివాడ అనగానే వైసీపీ అని గుడివాడ అంటే కొడాలి నాని కాబట్టి కొడాలి నాని పేరు బయటకు వచ్చింది. ఏదేమైనా రెండు పొలిటికల్ పార్టీలు వైసీపీ అండ్ తెలుగుదేశం కాబట్టి ఘర్షణలు ఒక్కొక్కసారి పొలిటికల్ గా ఉంటూ అది వేరే రూపంలో ఎక్స్ప్రెస్ అవుతా ఉంటాయి. అంటే ప్రతిసారి అవి ఏమవుతాయంటే ఏదో చిన్న గొడవ పెట్టుకొని ఆ సాకులో కొట్టడం అనేది, పాత కక్షలు ఉంటాయి మైండ్ లో. ఒకప్పుడు వీళ్ళు మనల్ని డామినేట్ చేశారు అనేది ఉంటది. అలాగా గొడవలు జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా ఇది హత్యాయత్నం అనేది అయితే అర్థమవుతుంది. అతన్ని చంపాలనే వీళ్ళు కత్తులతో వెళ్ళారు. కాకపోతే వాళ్ళు కూడా అవతల బలగం కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు అడ్డుకోగలిగారు. లేకపోతే ఇమ్మాన్యువల్ అని చెప్తున్నారు. చెప్పండి. మొన్న అంటే రీసెంట్ గా అక్కడ డీజీపీ అనుకుంటాను, చర్యలు ఏమైనా జరిగినా కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాము, అల్లర్లు ఏవైనా ఇట్లాంటి మెయిన్ గా అని ఒక చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. సో దాంతో ఏమైనా కంట్రోల్లోకి వచ్చేస్తాయేమో ఇవన్నీ అని అనుకున్నాం. సో కంటిన్యూ అవుతూనే అంటే కంట్రోల్లోకి డీజీపీలో ఇంకొకరు స్టేట్మెంట్లు ఇస్తే రావండి. ఇవేంటంటే పొలిటికల్ గా ఆధిపత్యం కోసం, ఒక ప్రాంతంలో ఆధిపత్యం కోసం రెండు వర్గాలు ఫైట్ చేస్తూనే ఉంటారు. కాకపోతే ఒక వర్గం అధికారంలో ఉన్నప్పుడు రెండో వర్గం రెండు రకాలుగా స్పందిస్తుంది. ఒకసారి బలం లేనప్పుడు సైలెంట్ అయిపోతారు. బలం వాళ్ళకు కూడా స్థానిక బలం ఉన్నప్పుడు వీళ్ళని ఏదో ఒక రకంగా దెబ్బతీయడానికి ట్రై చేస్తుంటారు. ఇప్పుడు ఏమవుతుంది, చర్య అంటే మహా అంటే వీళ్ళని అరెస్ట్ చేస్తారు. వీళ్ళు అరెస్ట్ చేసి జైలుకి వెళ్తారు. దానికి సిద్ధమై ఉంటారు, సిద్ధమయ్యే చేస్తారు. అరెస్ట్ మహా అంటే జైలుకి పోతాం కదా, అంతకంటే ఏం చేస్తారని. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా జైలు, పోలీస్ స్టేషన్, కోర్టు ఇవేవి చూడని వాళ్ళకి భయం ఉంటదండి. అవి ఒకసారి చూసి వచ్చినాక తెలిసిపోతుంది ఎలా డీల్, ఓహో ఇది అని. సో మనకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినాక దాని మీద భయం ఇంతే కదా, డబ్బులు ఉంటే మేనేజ్ చేసుకో, డబ్బులు ఉంటే పోలీస్ స్టేషన్ లో అందరికి బిర్యానీలు తెప్పిస్తే మనకు కూడా ఇస్తారు బిర్యానీ. సో పోలీస్ స్టాఫ్ కంతా బిర్యానీలు తీస్తే మనకు కూడా బిర్యానీ పెడతారు, మనల్ని గౌరవం కూడా చూస్తారు. చాలా మంది అంటుంటారు సార్, ఇంట్లోకి బయట కన్నా జైల్లోనే సుఖంగా ఉంటారు. చాలా మందికి బయట సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి జైల్లోనే బెటర్ అనుకుంటారు. బయట అంటే ఖచ్చితంగా జైలే, జైల్లో ఉండే కష్టాలు ఉంటాయి. కానీ డబ్బులు ఉంటే అతను చెప్పేది ఏంటంటే అసలు ముందు మంచి సెల్లు నాకు కావాలంటే సెల్లు చూపించడానికి 500 తీసుకుంటారు. అంటే ఏ సెల్లు నువ్వు సెలెక్ట్ అంతే అదే మాదిరిగా ఉంటది. ఇతను వెళ్ళి చూపిస్తారు అన్ని సెల్లులు. ఇతను ఏదో ఒక సెల్లో నేను ఈ సెల్లో ఉంటానంటే మళ్ళీ దానికి వేరే డబ్బులు.
సెల్లులను బట్టి. అక్కడ నుంచి దోశ ఇడ్లీలు కూడా సెల్లులోనే ఇప్పుడు అమ్ముతారు. శశికళ ఉన్న జైలా సార్ అది? శశికళ ఉన్నది పరప్పన అగ్రహారం. సో దాంట్లో 5,000 మంది ఉంటారండి ఖైదీ. అక్కడ బిజినెస్ పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతుంది. ఏది ఇడ్లీ దోశలు కూడా అమ్ముతారు. దోశ 200, ఇడ్లీ 100 రూపాయలు, అలాగా లోపలే దొరుకుతాయి, డబ్బులు ఉంటాయి. అట్లాగే మత్తు పదార్థాలు అంటే డ్రగ్స్ దాదాపు 70% ఖైదీలు డ్రగ్స్ తీసుకుంటారు. అక్కడ డ్రగ్స్ కూడా వ్యాపారం, పెద్ద వ్యాపారం. చివరికి పావురాళ్ళ ద్వారా కూడా డ్రగ్స్, పావురాళ్ళకి కాళ్ళు కట్టి బయట నుంచి వదిలితే అవి ఇక్కడికి వచ్చి ఇస్తున్నాయి. ఇప్పటికి ఈ మధ్యనే మా ఫ్రెండ్ తను 3.5 months ఉండొచ్చు. అందుకే సార్ చట్టాలు న్యాయాలు. కాబట్టి ఏంటంటే జైల్లో డబ్బులు ఉంటే, ఇంకా నేను 8 months ఉన్నాను కాబట్టి నాకు కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాకపోతే నేను లాంగ్ బ్యాక్ ఉన్నా, ట్రీట్మెంట్ వేరు కదా, లాంగ్ బ్యాక్ ఉన్నా. అంటే డబ్బులు ఉంటే ఎలాంటి పనులు జరుగుతాయి నాకు కూడా తెలుసు. ఈవెన్ ఒక అతను మందు కూడా తాగాడు ఒక జైల్లోనే. అంటే డబ్బులు ఉంటే మందు కూడా తెప్పించుకోవచ్చు. ఇంకా నా సెల్లో ఉండేవాడైతే రోజు మార్చి రోజు చికెన్ తినేవాడు. చికెన్ ఎవరు చేసి పెట్టేవాళ్ళు అంటే వాటర్లో ఇంట్లో చేసి తీసుకొచ్చేవాడు. ఇతను డబ్బులు ఇచ్చేస్తే ఇంట్లో చికెన్ చేసి అతను ఒక 1/2 kg ఇంటికి పెట్టుకొని ఇంకొక 1/2 kg ఇతనికి తీసుకొచ్చి ఇచ్చేవాడు. నేనంటే నాకు కూడా గెస్టులు తెచ్చేవాళ్ళు, చపాతీలు, చికెన్లు, మటన్లు తెచ్చేవాడు. కాబట్టి డబ్బులు ఉండి పలుకుబడి కంటే కూడా డబ్బే అండి. డబ్బు ఉంటే మేనేజ్ చేసుకోవచ్చు. ఈ 3 తెలిసిపోయినాయి అనుకోండి ఎలా మేనేజ్ చేయాలని, పెద్దగా భయపడరు. అంటే డబ్బులు పెట్టుకుందాం అనే దీంట్లో ఉంటారు. సో ఈ రాజకీయ ఆధిపత్యాలు ఇలాగే పనిచేస్తుంటాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే చేసేది ఒకరైతే సరెండర్ అయ్యే బ్యాచ్ వేరే వాళ్ళు ఉంటారు. సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అంతే అండి. లైఫ్ ని, సినిమా కూడా లైఫ్ ని కాపీ కొడుతుంది కదా. ఇప్పుడు నేను నయీం మీద సినిమా తీసాను కదా. నయీం మీద రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే నయీం కి ఆర్గనైజేషన్ చాలా ఎఫెక్టివ్ గా తెలుసు. అతని టీం ఏంటంటే చంపేది ఒకరు ఉంటారు, సరెండర్ అయ్యేదానికి ముందే రెడీగా పెట్టుకొని ఉంటాడు. ఆ టీం వెళ్ళి సరెండర్ అయిపోతుంది, మేమే చేసామని. పోలీసులకు కూడా తెలుసు వీళ్ళు చేయలేదని, కానీ వాళ్ళకి ఎవరో ఒకరు సరెండర్ అయిపోయారు కదా, పోలీసులను కూడా మేనేజ్ చేస్తాడు. వాళ్ళకి పని క్లోజ్, వాళ్ళ మీద ప్రెజర్ రాదు. కాబట్టి సరెండర్ అయ్యే బ్యాచ్ కి ముందే వాళ్ళ ఫ్యామిలీలకి డబ్బులు అవన్నీ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ వాళ్ళు ఫ్రీగానే ఉంటారు. వీళ్ళు మరి ఇంకొక మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడో గోవా వెళ్ళి చిల్అవుట్ అయ్యేసి వస్తారు అనమాట. ఇది ఆర్గనైజేషన్ అండి. కాబట్టి పొలిటికల్ గా, లోకల్ గా కక్షల్ని నిర్మూలించడం అంత ఈజీ కాదు. దానికి చాలా విల్ పవర్ ఉండాలి. ముందుగా సొంత పార్టీ వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి. సో ఇప్పుడు మరి చంద్రబాబు ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం ఉండి కూడా తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయంటే మరి చూడాలి మనం. అందువల్ల వీళ్ళు సీరియస్ గా తీసుకునే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇది కొడాలి నానికి సంబంధం ఉందా లేదా అనేది తెలియదు. కానీ కొడాలి నాని పేరైతే బయటకు వచ్చింది కాబట్టి రేపు ఇది కూడా కొడాలి నాని మీద కేసు పెడతారా? ఎందుకంటే ఆల్రెడీ వల్లభనేని వంశీ మీద కూడా లాస్ట్ మంత్ కేసు పెట్టారు. ఇలాగే నా మీద దాడికి వచ్చారని సునీల్ అనే అతను మాచవరం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. అలాగే ఇది కూడా ఇతను కూడా ఇమ్మాన్యువల్ వెళ్ళి నా మీద ఇట్లా దాడి చేశారని ఆల్రెడీ కేసు అయితే పెట్టారు. ఇందులో కొడాలి నాని పేరు ఉందా లేదనేది ఇంకా మనకి కన్ఫర్మేషన్ రాలేదు.